దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రవీణ్ పగిడాల గారు గొప్ప దైవజనులు. ఈ మధ్య కాలంలో మనందరికి బాగా దగ్గరైన వ్యక్తులు. క్రైస్తవ సమాజం అంతటికి, క్రైస్తవులకున్న ఎన్నో సందేహాలకి, ఎన్నో ప్రశ్నలకి ఆయన వాక్యానుసారమైన చక్కటి వివరణతో కూడినటువంటి సమాధానాలు చెప్పి క్రైస్తవులకి మరింత చేరువైనటువంటి ఈ తరుణంలో దుఃఖాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆయన మనం కోల్పోయాము. నిన్నటి రోజున రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణమై రాజమండ్రికి వస్తున్న మార్గంలో యాక్సిడెంట్ అయి చనిపోయారు అన్న వార్త ఈరోజు మనందరికీ చేరింది. ఆ వార్త విన్న వెంటనే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. చాలా వేదన, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దేవుని గొప్ప అభిషేకం చేత నింపబడినటువంటి, ఘనముగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఆయన. ఈ మధ్యకాలంలో చాలా ప్రశ్నలకి, ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకి ఆయన చక్కటి విలువలతో కూడిన వాక్యానుసారమైనటువంటి సమాధానాలు ఇచ్చాడు. అయితే ఏదేమైనప్పటికీ ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఆయన మన మధ్యలో ఇక్కడ లేరు. ప్రవీణ్ పగిడాల గారు మన మధ్యలో లేకపోవటం క్రైస్తవ లోకానికి తీరని లోటు. ప్రత్యేకంగా ఆ ప్రభువు వారి కుటుంబం అంతటికి ఓదార్పుని ఇచ్చునుగాక, వారిని ధైర్యం చేత నింపునుగాక, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక, ఆయన లేని లోటు దేవుడే వారికి తీర్చునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీరంతా కూడా ప్రవీణ్ పగిడాల గారి భార్య కొరకు, వారి బిడ్డల కొరకు, ఆయన తల్లిగారి కొరకు, ఆయనకు తల్లి అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారి కోసం అనేక సందర్భాల్లో, పలు సందర్భాల్లో వేదిక మీద చెప్పేవారు. తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, భార్యని బిడ్డల్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఆయన ప్రభు రాకడలో ప్రభు సన్నిధానానికి ఆయన చేరుకున్నారు. ఏదేమైనా పోయిన వ్యక్తిని తిరిగి మనం తెచ్చుకోలేం కదా. అయితే ఆయన కుటుంబం కోసం మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే, ఆయన మరణం పట్ల అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. వివరంగా ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. నిన్నటి రోజున అంటే మార్చి 24వ తారీఖున ఆయన హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రికి వస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద, ద్విచక్ర వాహనం మీద ఆయన ప్రయాణమై వస్తున్నారు. సింగిల్గా జర్నీ చేస్తున్నారు. ఆయన ఒక్కరే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఆయన వస్తున్న టైంలో రాత్రి 12:30 మిడ్ నైట్ ప్రాంతంలో రాజమండ్రి కొంతమూరు హైవే దగ్గర నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్లో ఆయనకు యాక్సిడెంట్ అయి ఆయన మృతి పొందాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయం ఈరోజు ఉదయం అందరికీ తెలిసింది. ఆ ఫొటోస్, ఆ యాక్సిడెంట్ స్పాట్లోకి వెళ్ళినటువంటి కొంతమంది ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలామందికి షేర్ చేశారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లలో షేర్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఆలస్యంగా నాకు ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే చాలా బాధ వేసింది. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను ఆ మరణ వార్త నేను విని. ఎందుకంటే నాది కూడా కడపే, ఆయన కూడా కడప వాస్తవ్యుడే. అయితే చాలా రోషం కలిగినటువంటి సేవకుడు, క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైనటువంటి సేవకుడు ఆయన. ప్రభు ఆయన్ని త్వరగా తీసుకెళ్ళిపోయాడు. అయితే ఈ మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఈ విషయాలను నేను వివరిస్తాను. ఎలా నేను వివరిస్తున్నానంటే, స్పాట్లో నేను ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి ఇప్పటి వరకు, అంటే రాత్రి 9 గంటల వరకు నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాను. మార్చురీకి వెళ్ళాను, ఆయన డెడ్ బాడీని చూశాను. అక్కడ చాలామందితో మాట్లాడాను. పోలీస్ స్టేషన్లో వెళ్ళాను. అక్కడ కూడా దాదాపు 2 గంటల సేపు అక్కడ ఉన్నాను. ప్రవీణ్ పగిడాల గారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. అక్కడ చాలామంది నాకంటే పెద్ద దైవజనులు ఉన్నారు, నాతో సరి సమానమైన దైవజనులు ఉన్నారు. నేను ఉన్నాను, జేమ్స్ గారు ఉన్నారు, వికేఆర్ గారు ఉన్నారు, కిరణ్ పాల్ గారు వచ్చారు, హనీ జాన్సన్ గారు వచ్చారు, మోజెస్ గారు వచ్చారు, మండపేట డానియల్ పాల్ గారు వచ్చారు, తాడేపల్లిగూడెం జ్యోతి ఆనంద్ గారు వచ్చారు. ఇంకా బోల్డంతమంది సేవకులు, నాకు అందరి పేర్లు తెలీదు. వాళ్ళు మాత్రమే కాకుండా వేలాది మంది క్రైస్తవులు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం
కిట్టకిట్టలాడుతూ క్రీస్తు ప్రేమ కాదంటారు, ఇది క్రీస్తు ప్రేమని కలిగి ఒక సేవకుడి మీద ఉన్నటువంటి ప్రేమతో వేలాది మందిగా తరలివచ్చారు. చాలామంది ఆయన మీద ప్రేమతో తరలివచ్చారు. అయితే జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము క్షుణ్ణంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆయన ప్రయాణమై వస్తున్న మార్గంలో నిన్న మిడ్నైట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ స్పాట్లో ఫొటోస్ అన్ని చూసిన తర్వాత చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి. ఏంటంటే యాక్సిడెంట్ అయిన బైక్ ఏదైతే ఉందో బైక్కి చిన్న గీత కూడా పడలా, చిన్న స్క్రాచ్ కూడా పడలేదు, బైక్కి ఏ డ్యామేజ్ కూడా కాలేదు, సీట్ కూడా చెరగలేదు. కానీ బైక్ మొత్తం బ్లడ్ చిట్లిచ్చినట్టుగా, అంటే స్ప్రింకిల్ చేసినట్టుగా బ్లడ్ని చుక్కలు చుక్కలుగా చల్లితే ఎలా ఉంటుందో అలా బైక్ మీద రక్తపు చుక్కలు ఉన్నాయి. కానీ బైక్కి డ్యామేజ్ లేదు. ఈయన హెల్మెట్ పెట్టుకున్నారు, హాఫ్ హెల్మెట్. ఆ హెల్మెట్ పక్కన తీసి పెట్టారు. హెల్మెట్లో దాదాపుగా హెల్మెట్లో అంతా కూడా బ్లడ్ ఉంది, నీళ్లు పోసినట్టుగా బ్లడ్ ఉంది. ఈయన చనిపోయిన పక్కన చేతి దగ్గర చేయంతా కూడా రక్తంతో ఉంది. ఆ చేతి దగ్గర ఈయన మాస్క్ పెట్టుకున్నట్టున్నారు, బ్లాక్ కలర్ది. ఆ మాస్క్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు. ఆ మాస్క్ మీద అద్దాలు ఫోల్డ్ చేసి పెట్టారు, బ్లాక్ కలర్ స్పెట్స్. అయితే ఈ ఫొటోస్ అన్నీ, ఆ ఇన్సిడెంట్ అంతా చూసిన తర్వాత చిన్న పిల్లాడు కూడా చెబుతున్న మాట ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది అటెంప్ట్ మర్డర్, ఇది వాంటెడ్లీ చేసినటువంటి పని, ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ఇది మనుషులే కావాలని చేసి యాక్సిడెంట్గా దీన్ని సృష్టిస్తున్నారు అని అనేకులు కాదు, అందరిలో ఉన్నటువంటి ఒక అనుమానం. జాగ్రత్తగా వినండి, అనుమానం మాత్రమే, నిజమా కాదనేది రేపు తెలుస్తుంది. నేను రిజల్ట్ చెప్పటం లేదు, అందరిలో ఉన్న అనుమానం. అక్కడ పరిణామాలను చూస్తే అనుమానం వస్తుంది. అయితే ఇక రాజమండ్రిలో ఆ డెడ్ బాడీని నేను చూడటానికి వెళ్ళినప్పుడు చాలామంది సేవకులు ఉన్నారు. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత పాపం అనాథగా ఆయన ఆ మార్చురీలో ఆ ఫ్రీజర్లో ఉన్నారు. ఆయన ఈ లెఫ్ట్ లిప్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ లిప్ నోటి భాగం ఏదైతే ఉందో అది నుజ్జు అయిపోయింది. ఈ పార్ట్ మాత్రమే, ఇక ఫేస్లో కానీ బాడీలో కానీ ఎక్కడ చిన్న గాయం కూడా తగలలేదు. ప్యాంటు, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్నారు ఆయన, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ జీన్స్ వేసుకున్నారు. టీషర్ట్ చెరగలేదు, జీన్స్ చెరగలేదు, చక్కగా ఒంటి మీద ఒక్క గాయం లేదు. ఈ మూతి భాగం, పెదాలు మాత్రమే లెఫ్ట్ సైడ్ మొత్తం చిట్లిపోయాయి, పగిలిపోయింది. అక్కడి నుంచి మొత్తం బ్లడ్ వచ్చేసింది. ఇలా ఆయన ఉండటం నేను గమనించాను. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ అవ్వదా? ఒక మనిషి చనిపోతే బైక్కి ఏమవ్వదా? హెల్మెట్ ఏమవ్వదా? స్పెట్స్ ఏమవ్వవా? చక్కగా మాస్క్ పెట్టుకున్నాడు అనుకుందాం, యాక్సిడెంట్ అయింది, అది ఎగిరిపోయి తెగిపోయి అది ఎలాస్టిక్ తెగిపోయి ఎక్కడో పడిపోద్ది కదా, అది ఫోల్డ్ చేసి పక్కన పెట్టినట్టుగా ఎవరు పెట్టారు? దాని మీద స్పెట్స్ ఫోల్డ్ చేసి, ఆయన స్పెట్స్ పెట్టుకొని ఉంటారు కదా, అది విరిగిపోవాలి కదా, మొహానికి దెబ్బ తగిలినప్పుడు స్పెట్స్ విరగల, మాస్క్ చిరిగిపోలా, ఆయన వేసుకొచ్చిన బైక్కి డ్యామేజ్ అవ్వలేదు, కానీ రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నాడు. దీన్ని బట్టి యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అని అందరూ నిర్ధారించుకుంటున్నారు. ఇంకా డాక్టర్స్ ఏ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే పిఎం జరగలేదు, ఇక పోస్ట్ మార్టం జరగలేదు కాబట్టి. అయితే అక్కడ నేను ఆయన బాడీని చూసిన తర్వాత చాలా వేదన వేసింది. అసలు ప్రవీణ్ పగడాల గారేనా, మొన్ననే ఆయన చూసినట్టు, మొన్ననే ఆయన ప్రసంగాలు విన్నట్టుగా నాకు ఆయన కళ్ళ ముందే ఆయన కనిపిస్తున్నట్టు చాలా బాధ వేసింది. అయితే ఆ పరిస్థితుల్లో చూసి బయటకు వచ్చాను. సేవకులతో చాలామంది మాట్లాడిన తర్వాత కుటుంబీకులు రావాలి, వాళ్ళు వచ్చి సంతకం పెడితే పోస్ట్ మార్టం చేస్తారని చెప్పారు డాక్టర్స్. అదే సమయానికి సాయంకాలం ఆ టైంలో కుటుంబీకులు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ప్రవీణ్ పగడాల గారి అమ్మగారు, భార్య గారు, వారు ఈ వార్త విన్న వెంటనే వాళ్ళు బ్లాస్ట్ అయిపోయారట, కొలాప్స్ అయిపోయారు, ఆ స్పృహలో లేని పరిస్థితిలో ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయారట. అయితే ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చారు, వాళ్ళ బావమర్ది, వాళ్ళ మేనల్లుడు, అలా కొంతమంది 5-6 మంది వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ పోలీస్ స్టేషన్లో నేనున్నాను, జేమ్స్ గారు ఉన్నారు, వికేఆర్ గారు ఉన్నారు, మోజెస్ గారు ఉన్నారు, డానియల్ పాల్ గారు ఉన్నారు, కొంతమంది ఉన్నాం సేవకులము. బయట చాలామంది, వేలాది మంది జనం ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తప్ప ఎఫ్ఐఆర్ చేయమంటున్నారు పోలీసులు. ఉదయం చనిపోతే మనిషి డెడ్ బాడీని తెచ్చి మార్చురీలో పెట్టిన వీళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని నేను ప్రశ్నిస్తే ఏమంటున్నారంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఉంటుంది, అంతవరకు మేము చేయటానికి లేదు. ఒకవేళ రాకపోతే కుటుంబ సభ్యులు అంటే ఎఫ్ఐఆర్ చేయరా?
ఒక పబ్లిక్ ఫిగర్, ఒక లక్షలాది మందికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక బ్లెస్సింగ్గా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇచ్చేందుకు ఎఫ్ఐఆర్ చేయరా? మరి నాకు చట్టం తెలియదు, ఈ విషయాలు నాకు తెలియదు. కుటుంబ సభ్యులు రాలేదు కాబట్టి, కంప్లైంట్ ఫైల్ చేయలేదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ చేయలేదు అన్నారు. మరి ఉదయం వెళ్ళిన కొంతమంది పెద్ద సేవకులు, జాన్ వెస్లీ గారు కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, వాళ్ళు వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నారని చెప్పారు. కానీ మేము సాయంకాలం వెళ్ళినప్పుడు కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడితే మేము ఎఫ్ఐఆర్ చేయలేదు, యాక్సిడెంట్ సంబంధించినటువంటి కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ మేము కట్టలేదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇంతవరకు మాకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు. చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. నిజంగా అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఒక వ్యక్తి చనిపోతే దర్యాప్తు చేయాలి కదా, ఆ యాక్సిడెంట్ స్పాట్కి, ఇన్సిడెంట్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పర్యవేక్షణ చేయాలి కదా, ఆ పరిసరాలని పరిశీలించాలి కదా, అక్కడ ఏమున్నాయి, ఏం పడ్డాయి, ఆ మార్క్ చేసుకుంటారు. ఇవన్నీ నాకు తెలుసు మరి చేస్తారని. కానీ వాళ్ళు అంటున్నారు మేము యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఎవిడెన్సెస్ ఏవి కలెక్ట్ చేసుకోలేదంటున్నారు, ఆ పరిశీలన ఏవి చేయలేదంటారు. ఏది చేయాలన్నా కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇస్తేనే. ఇప్పటి వరకు ఈవినింగ్ 8:30 వరకు, ఈరోజు ఈవినింగ్ 8:30 వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కనీసం ఇన్సిడెంట్ స్పాట్కి వెళ్ళి అక్కడ పరిశీలన కూడా చేయలేదు. అన్ని వదిలేశారు అక్కడ. అవి రేపటికంతా ఉంటాయో ఉండవు కూడా మనకు తెలియదు. అక్కడ ఉన్న చెక్కలకి రక్తపు మరకలు ఉన్నాయి, మాస్క్ మీద అద్దాలు చక్కగా అమర్చిపెట్టినట్టున్నాయి, హెల్మెట్లో బ్లడ్ ఉంది. ఇవన్నీ ఉంటాయో ఉండవో మనకు తెలీదు. కానీ వీళ్ళు మాత్రం పరిశీలన చేయలేదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వలేదని అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇది ఎంతవరకు నిజమో వాస్తవమో అబద్ధమో నాకు తెలియదు. అదే లా అంటున్నారు వాళ్ళు, నాకు లా గురించి తెలియదు, మరి మీకే తెలియాలి. రెండవది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటున్నారు. ఒక మనిషి చచ్చిపోయి దాదాపుగా 12 గంటలు అయిపోతుంటే, అంటే కుటుంబ సభ్యుడు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ కడతారా? లేదంటే అంతవరకు యాక్షన్లోకి దిగరా చట్టము? ఇది కూడా నాకు తెలియదు, మీకే తెలియాలి. నాకు ఈ రెండు తప్పు అనిపించింది నాకైతే. మరి తప్పో ఒప్పో నాకు తెలియదు. అయితే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు, కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టలేదు కాబట్టి. మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఈవినింగ్ 5 ఆ ప్రాంతంలో వచ్చారు. వచ్చి కంప్లైంట్ రాస్తున్నారు. కంప్లైంట్ రాస్తుంటే వాళ్ళ మాటల్లో నాకు డౌట్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ గొడవలు, ఈ గోల, ఈ ధర్నాలు, ర్యాలీలు వద్దు. మా ప్రవీణ్ పగిడాల గారి డెడ్ బాడీని మాకు ఇస్తే ఆ మృతదేహాన్ని మేము తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయి ఫ్యూనరల్ కార్యక్రమం జరిగించేసుకుంటాం. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని ఎవరిని అడుగుతున్నారు తెలుసా? మమ్మల్ని అడుగుతున్నారు, సేవకులను అడుగుతున్నారు. మాకు ఎలాంటి ఇష్యూస్ వద్దు, అది యాక్సిడెంట్ అయినా పర్లేదు, మర్డర్ అయినా పర్లేదు, మా బాడీని మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో. కుటుంబ సభ్యులు, వేలాది మంది క్రైస్తవులు వచ్చి ఒక సేవకుడు మరణిస్తే ఆయన పట్ల సానుభూతి తెలపటానికి కుటుంబం అంతటికి ఒక అండగా నిలబడడానికి వేలాది మంది సంబంధం లేని వ్యక్తులు, ఆయన కనీసం ముఖ పరిచయం లేని వ్యక్తులు వేలాది మంది వచ్చి హాస్పిటల్ చుట్టూ గుమికూడి నిలబడి న్యాయం కోసం పోరాడుతుంటే కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులట వాళ్ళు, బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళు, మాకు ఏ న్యాయం వద్దు, అది మర్డర్ అయినా మేము సైలెంట్కి వెళ్ళిపోతాం, యాక్సిడెంట్ అయినా సైలెంట్కి వెళ్ళిపోతాం, మా బండిని పంపించేసేయండి ఇక్కడికి పోస్ట్మార్టం తర్వాత, ఇష్యూస్ చేయొద్దు అంటుంటే నేను ఒక మాట అడిగాను, ఎందుకు మీకు రోషం లేదా, మీకు బాధ లేదా? ఈ సేవకుడికి రోజు ఇలా జరిగింది, రేపటి రోజున ఇంకొక సేవకుడికి జరిగితే ఏంటి? ఇది ఇంతటితో ఆగాలంటే న్యాయం కోసం పోరాడదాం. మేమందరం ఉన్నాం, వేలాది మంది క్రైస్తవులు ఉన్నారు, మీరు మా పక్షాన్ని నిలబడండి, న్యాయం దొరుకుతుంది అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీ స్వార్థం మీది, మా స్వార్థం మాది. మీరేమో ఇంకొక సేవకుడికి ఇలా జరగకూడదని మీరు పోరాటం చేద్దామంటున్నారు, మేమేమో మా కుటుంబంలో ఇంకొకరికి ఇలా జరగకూడదు కాబట్టి మేము ఏ పోరాటం చేయం, మమ్మల్ని వదిలేయండి అంటున్నారు వాళ్ళు. ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మర్డర్ అయినా మాకు పర్లేదు, మేము వెళ్ళిపోతాం, పోయిన మనిషిని తిరిగి తెచ్చుకోలేం కదా అంటున్నారు, మేము వెళ్ళిపోతాం అంటున్నారు. సరే, కంప్లైంట్ రాయటం మొదలుపెట్టారు. నాకు వాళ్ళ మాటల్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఒక మనిషి పోతే ఇంత కనీసం వాళ్ళలో ఆ పెయిన్ ఏది కనిపించటంలో, మాకు న్యాయం కావాలి, ఎందుకు జరిగింది ఇలాగా, మాకు అనుమానం ఉంది కూడా వాళ్ళు చెప్పటం లేదు, ఏదైనా ఓకే అంటున్నారు వాళ్ళు. అయితే ఆ కంప్లైంట్ రాస్తుంటే నేను దగ్గర నిల్చొని చూస్తుంటే పోలీసులు నన్ను పట్టుకొని బయటకు నెట్టేస్తున్నారు, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళిపో అని చెప్పి. అయితే నేను బలవంతంగా అక్కడ ఉన్నాను, నా ముందర రాయాల్సిందే, నేను చూస్తాను, నేను చదువుతాను. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు, ఇది టోటల్ క్రిస్టియన్
కమ్యూనిటీ, క్రిస్టియన్ సొసైటీకి సంబంధించిన ఇష్యూ, లక్షలాది మందికి సంబంధించిన ఇష్యూ, వేలాది మంది బయట వెయిట్ చేస్తున్నారు సమాధానం కోసం అని చెప్పి నేను అక్కడే నిల్చున్నాను. అతను రాయటం మొదలుపెట్టాడు. ఆ కుటుంబ సభ్యుడు ప్రవీణ్ పగిడాల గారి భామర్దో ఎవరో అతను అది కంప్లైంట్ రాయటం మొదలుపెట్టి అంతా కంప్లీట్ చేస్తే మొత్తం చదివాడు. నేను చదివితే ఆయన ఏమని రాశాడు తెలుసా? పోలీసు వారు మాకు సీసీ ఫుటేజ్ చూపించారు, కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఆయన బైక్లో వస్తున్నట్టు చూపించారు, అది ప్రవీణ్ పగిడాల గారే అని మేము రికగ్నైజ్ చేసాం, గుర్తించాము. నెక్స్ట్ ఫుటేజ్ చూపించారు. ఆ ఫుటేజ్లో ఆయన బైక్ తోలుతూ స్పృహ తప్పి, అదుపు తప్పి, బండిని తోలలేక విడిచిపెడితే అది అదుపు తప్పి స్పృహలో లేని టైంలో బండి పడిపోయింది, అలా ఆయన చనిపోయాడు అని కంప్లైంట్ రాశాడు. ఇది తప్పు. నేను వెంటనే ఆ కంప్లైంట్ పేపర్ తీసుకుని అక్కడే చింపేశాను. వెంటనే కంప్లైంట్ పేపర్ చింపేస్తే అందరికీ కోపం వచ్చింది నా మీద. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, పోలీసులకు కోపం వచ్చింది. ఎందుకు చింపావంటే నేను ఒకటే అడిగాను, సీసీ ఫుటేజ్ మీరు చూసారా అంటే చూసామన్నారు. ఏది చూపించండి. ఆయన స్పృహ తప్పి బైక్లో నుంచి అదుపు తప్పి పడిపోయి చనిపోయినట్టుగా సీసీ ఫుటేజ్ ఉందా అంటే నో ఆన్సర్. సీసీ ఫుటేజ్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు రెండే. ఒకటి, కొవ్వూరు బ్రిడ్జి మీద ఒక వ్యక్తి బైక్లో వస్తున్నాడు, ఆయన ప్రవీణ్ పగిడాల గారా కాదన్నది కూడా కన్ఫర్మేషన్ లేదు, అనుకోవాల్సిందే అంతే. పోనీ అనుకుందాం. ఇంకో ఫుటేజ్ ఉంది, అది ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆయన వచ్చేది, దాని తర్వాత ఫుటేజ్ ఇదే అని చూపిస్తున్నారు. అది కూడా ఆయనే ఏమో, అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏమో అని మనం అనుకోవాల్సిందే తప్ప ఖచ్చితంగా అయితే చెప్పడానికి కుదరదు. ఇక ప్రధానమైన సీసీ ఫుటేజ్ ఏది కావాల్సింది? బైక్ పడిపోయినప్పుడు, చనిపోతున్నప్పుడు ఆ లైవ్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ మాత్రం లేదు. ఆ ఫుటేజ్ మాత్రం చూపించలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే మేము చూసామంటున్నారు. మరి మాకు చూపించండి అంటే సైలెంట్గా ఉంటున్నారు. పోలీసు వాళ్ళని అడుగుతుంటే ఆ ఫుటేజ్ మాత్రం మేము చూపించామో లేదో వాళ్ళకే తెలియదు. మేము అడిగితే మాత్రం మాకు చూపించాల. చూపించిన ఫుటేజ్లు రెండే, ఆయన చనిపోయిన ఫుటేజ్ మాత్రం చూపించలేదు. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కన్విన్స్ అయిపోతున్నారు ప్రతిదానికి కూడా, ఆ ఫుటేజ్ కోసం అడగటం లేదు. ఆ కంప్లైంట్ రాసిన వాడు ఏం రాశాడంటే స్పృహ తప్పి పడిపోయి చనిపోయాడు బైక్లో నుంచి అని రాశాడు. ఆ పేపర్ చింపేసి కంప్లైంట్ పేపర్ కొంచెం గట్టిగా అరిచాను. అరిస్తే నువ్వు ఒక సేవకుడు ఎంత గట్టిగా అరుస్తున్నావు, ప్రవీణ్ పగిడాల గారు ఇదే నేర్పించారని చెప్పి వాళ్ళు తిరిగి నన్ను మాట్లాడుతున్నారు ఆ కుటుంబీకులు. నేను న్యాయం కోసం మాట్లాడుతున్నాను, అన్యాయం కోసం కాదు అని నేను చెప్పి గట్టిగా మాట్లాడితే అప్పుడు ఒక పెద్ద దైవజనుడు ఎవరో వచ్చి ఆయన కుటుంబానికి మాకు అందరి మధ్యలో సమక్షంలో ఆయన చక్కగా కంప్లైంట్ రాశాడు. ఇది అనుమానాస్పద మృతి, ఇది రాశాడు కంప్లైంట్. దీని మీద వాళ్ళు పర్యవేక్షణ చేసి వారు ఏం కన్ఫర్మ్ చేస్తారో చూడాలి. మొత్తానికైతే సాయంకాలం ఈరోజు రాత్రి 8:30కు కంప్లైంట్ రాయటం జరిగింది. కంప్లైంట్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాం. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల పిఎం చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఏ ఊళ్ళో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సమాజం అంతటికి ప్రేమపూర్వకమైన పిలుపు నేను ఇస్తున్నా. గొడవలు, ధర్నాలు కాదు, రండి క్రైస్తవుని బలమేంటో చూపిద్దాం. మనం గొడవ పడక్కర్లా, ఒక్క చోట నిలబడి స్వరమెత్తితే, గలమెత్తితే క్రైస్తవులేంటో చూపిద్దాం. నిద్రపోతున్న సింహాల్ని లేపొద్దంటే మతోన్మాదులు రెచ్చగొట్టి మరీ లేపుతున్నారు. ప్రవీణ్ పగిడాల గారు గత కొద్ది రోజుల క్రితం నుంచే చాలా సందర్భాల్లో అయినా నాకు థ్రెట్ ఉంది, మతోన్మాదుల నుంచి నాకు వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపుతామంటున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నాకు థ్రెట్ ఉందని ఆయన అనేక పర్యాయాలు చెప్పాడు. ఆయన రీసెంట్గా వారం క్రితం కూడా ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఎవడో ఒకడు ముఖం పగలగొట్టి నాలుక చీరేసి చంపేస్తామన్నాడట. ఈరోజు ఆయన బాడీ మొత్తంలో ఒక లిప్స్ భాగంలో మాత్రమే గాయం ఉంది, ఇక ఎక్కడా గాయం లేదు. దీన్ని చూస్తే ఎవడైనా చెప్పగలడు ఇది ఖచ్చితంగా మర్డరే, ఇది వాంటెడ్గా చేసిన మర్డరే, ఇది యాక్సిడెంట్ కాదని ఎవడైనా చెప్పగలడు. ఎందుకు కుటుంబీకులు కూడా కామ్ డౌన్ అయిపోతున్నారు, కన్విన్స్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఇది ఇంతతో వదిలేయండి, లేకపోతే నా కుటుంబీకులకి ఏమైపోతుంది సార్? మీ కుటుంబీకులకి ప్రవీణ్ పగిడాల గారిని ఎందుకు, ఒకవేళ మర్డర్ అని కన్ఫర్మ్ అయితే చెప్తున్నాను, తర్వాత విషయం, ఈరోజు కాదు. ఎందుకు చేశారు? సేవకుడు కాబట్టి. కుటుంబం మీద ఎవరు చేయరు. మేమెందుకు ఫైట్ చేస్తాం? మా స్వార్థం కాదు, మా సేవకుడు, మా తోటి, మా జత పనివాడు, మా క్రీస్తును ప్రకటించిన వాడు, ఆయనకు న్యాయం జరగాలని పోరాడుతున్నాం. మేము గొడవలు, యుద్ధాలు చేయటం లేదు. కుటుంబీకులేమో మేము గొడవలు చేయటానికి ఇష్టం లేదు, ర్యాలీలు, ధర్నాలు చేయము, మర్డర్ అయినా మేము వెళ్ళిపోతాం సైలెంట్గా, మీరు వెళ్ళిపోండి, యాక్సిడెంట్ అయినా సైలెంట్గా వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోండి, ఇష్యూ చేయొద్దు అంటున్నారు. మేమేమంటున్నామంటే మాకు న్యాయం కావాలి అంటున్నాం.
క్రైస్తవులు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు సేవకులమైన మేమందరం కూడా. మొత్తానికి కంప్లైంట్ అయిపోయింది, ఇచ్చారు. రేపు ఉదయం పోస్ట్ మార్టం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. చాలామంది దైవజనులు, నాకంటే పెద్దవాళ్ళు, చాలామంది గొప్ప గొప్ప దైవజనులు వచ్చి గంటలు తరబడి నిలబడ్డారు, న్యాయం కోసం పోరాడుతున్నారు. మీరు కూడా రండి, కదలి రండి. ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడు వస్తారు? మీరందరూ కూడా రండి, వేలాది మంది, లక్షలాది మంది రండి. గొడవలు చేయటానికి నేను ఎవరిని రెచ్చగొట్టడం లేదు, ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని చెబుతున్నాను. రండి, రేపు నేను కూడా వస్తాను. జేమ్స్ గారు ఉంటారు, వికేఆర్ గారు ఉంటారు, కిరణ్ పాల్ గారు ఉంటారు, విశ్రాంత్ గారు ఉంటారు, వైజాగ్, చాలామంది పేర్లు, హనీ జాన్సన్ గారు ఉంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు దైవజనులు. నేను మీటింగ్స్ కోసం రాజమండ్రికి వచ్చాను. ఈ టైంలో ఈ జరగటంతో నేను వెంటనే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయి ఇప్పటి వరకు అక్కడే ఉండి వస్తున్నాను. రేపు ఉదయం మరలా వెళ్ళిపోతాను. దయచేసి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సేవకులకు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. సేవకులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా మాత్రం ప్రయాణం చేయొద్దండి సార్. బైక్ అయినా, కార్ అయినా, బస్సు అయినా, ట్రైన్ అయినా ఒక్కరు మాత్రం ప్రయాణం చేసి వెళ్ళొద్దు. నేను ఒక్కరినే ఒక్కరు వెళ్తారు సార్. పాము వలె వివేకం కలిగి ఉండండి, బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువుల వారే కొన్ని సందర్భాల్లో ఆ జనసందోహం నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు? జ్ఞానంతో కూడినటువంటి పనులు సార్. ఒక్కరు బ్యాగు తగిలించుకుని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఎందుకు? చంపితే దేవుడేమన్నా ఒకవేళ దేవుడే తీసుకుంటా కాదు. నీకు ఏమైనా జరిగితే ఏం జరిగిందో చెప్పటానికైనా ఒక మనిషి ఉండాలి కదా. ఇప్పుడు అదే ప్రవీణ్ పగిడాల గారి పక్కన ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఒకవేళ యాక్సిడెంటే అనుకుందాం, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ బండి కొట్టింది, ఈయనే పడిపోయాడు, ఏదో చెప్పడానికి ఒక మనిషి ఉంటాడు కదా. ఇంత అనుమానం ఉండదు కదా, ఇంత సస్పీషియస్గా ఉండదు కదా డెత్. దయచేసి సేవకులారా, మీకు 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను. మీతో పాటుగా కనీసం అంటే 2 వ్యక్తులను వెంట పెట్టుకునండి. చిన్న పల్లెటూరుకి వెళ్ళినా సువార్త కోసం, సభలకు వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, గడప దాటి బయటకు వెళ్తే 2 వ్యక్తులను వెంట పెట్టుకోండి. వాళ్ళు ఏదో మిమ్మల్ని కాపాడేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, బాడీ గార్డ్స్ అని కాదు. మీతో 2 వ్యక్తులు ఉంటే మంచిది. అది జ్ఞానం, అది వివేకం, బాడీ గార్డ్స్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రెండో విషయం, మిమ్మల్ని సభలకు ఆహ్వానిస్తే, సువార్థికులకు చెప్తున్నా, నేను కూడా సువార్థికుడినే, బోల్డెన్ సభలకు వెళ్తూ ఉంటాను. నేను సంవత్సరం క్రితం ఈ పని ఆపేశాను, మీకు కూడా చెప్తున్నా. మీ పాంప్లెట్ని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయొద్దు దయచేసి. ఇన్ఫర్మేషన్ ఇది స్నేహితులకి, బంధువులకి, శ్రేయభిలాషులకే కాదు, శత్రువులకు కూడా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శత్రువులు, మతోన్మాదులు ఎక్కువైపోయారు. కనిపెట్టుకొని ఉన్నాడు, ఎవడెక్కడ ఒంటరిగా దొరుకుతాడా వేసేద్దామా అని పబ్లిక్గా చెప్తున్నారు. చంపేస్తామంటున్నారు, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు, నిన్ను చంపేస్తాం రా, నిన్ను చంపేస్తాం. ఒకడెవడో పోస్ట్ పెట్టాడు ఈరోజు మధ్యాహ్నం, ఒక మతోన్మాది, హైందవుల పెద్దగా ఉన్న మతోన్మాది, హైందవ సహోదరులు మంచోళ్ళే, మతోన్మాదులు కొందరు ఉన్నారు పెద్దలు, వాడు పెట్టాడు పోస్టు. ఇప్పుడు ప్రవీణ్ పగిడాల గారు నెక్స్ట్ అజయ్ బాబు అని పెట్టాడు. అజయ్ బాబు అని ఒక దైవజనుడు గట్టిగా మాట్లాడుతుంటాడు కదా, నెక్స్ట్ అతనే టార్గెట్ అని పెట్టాడు. మరి చట్టం ఏం చేస్తుందో ఇలాంటి వాళ్ళందరినీ చూసి నాకు అర్థం కావట్లా. పెద్దలు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఇలాంటి కామెంట్స్, ఇలాంటి వార్నింగ్స్, థ్రెడ్స్ వస్తుంటే మౌనంగా చూస్తూ ఉంటుందా చట్టము? మేము మౌనంగా ఉంటాం. మా క్రీస్తు నేర్పించింది మాకు ప్రేమతత్వం కాబట్టి. కనీసం మా తరపున చట్టాలైనా నిలబడాలి కదా. ఎవడైనా ఒకడు వార్నింగ్ ఇచ్చంటే వెంటనే పట్టుకొని నిలదీసి ప్రశ్నించాలి కదా. ధైర్యంగా ఈరోజు ఫేస్బుక్లో చాలామంది నెక్స్ట్ అజయ్ బాబు అని పెట్టాడు ఎవడో పోస్ట్. అంటే ఒకరి తర్వాత ఒకరిని లేపేసుకుంటూ వెళ్ళిపోతారా? దయచేసి చెప్తున్నాను సేవకులారా, వెంట పెట్టుకొని వెళ్ళండి 2 వ్యక్తుల్ని. రెండోది, మీ పాంప్లెట్, మీ మీటింగ్ పాంప్లెట్ మీ వాట్సాప్ పర్సనల్ స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు. దయచేసి చెప్తున్నా. మిమ్మల్ని మీటింగ్కి పిలుస్తారు కదా, పాంప్లెట్ మీకు వస్తుంది కదా, పాంప్లెట్ చూసుకుని అడ్రస్ పట్టుకుని మీటింగ్కి వెళ్ళిపోండి. మీటింగ్లో ప్రసంగం చేసేసి చక్కగా మీ ఇంటికి వచ్చేయండి. ఇది నేను చెప్తున్న మాట. ఒకరు వెళ్తే అయ్యే ఖర్చు తక్కువ, మీతో పాటు ఇంకో 2 తీసుకెళ్తే 3కి అయ్యే ఖర్చు ఎక్కువ. ఖర్చు చూసుకోవద్దు, జాగ్రత్త చూసుకోండి, సేఫ్టీ చూసుకోండి, సెక్యూరిటీ చూసుకోండి. ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేసుకున్నట్టుగా, హెల్మెట్ పెట్టుకున్నట్టుగా, సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టుగా మీరు కూడా సెక్యూరిటీ ఒక 2 పెట్టుకుంటే, మీకు ఏమన్నా అయినా, హార్ట్ అటాక్ వచ్చినా, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా బీపీ వచ్చినా, స్పృహ తప్పి పడిపోయినా చెప్పడానికి ఒక వ్యక్తి ఉంటాడని చెప్తున్నా. బాడీ గార్డ్స్ అని చెప్పటం లేదు. మీ మీటింగ్ పాంప్లెట్ని ఎక్కడ షేర్ చేయొద్దు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో. మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయొద్దు.
నేను కూడా మానేశాను, ఈ మధ్యకాలం నుంచి మానేశాను. పాంప్లెట్లు ఎక్కడ పెట్టడం లేదు నేను. నాకు ఎక్కడ మీటింగ్స్ వచ్చినా సైలెంట్గా పోయి చూసుకొని వచ్చేస్తున్నా. ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? శత్రువులు ఎక్కువైపోతున్నారు క్రైస్తవుల సేవకులకి, మిత్రుల కంటే కూడా. దయచేసి వెళ్ళదు. 2 జాగ్రత్తలు పాటించండి. మీ సేఫ్టీ మీరు చూసుకోండి. దేవుడు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. ఆయన ప్రొటెక్షన్ చేసేది ఆయనే. మనం ఎంత చేసినా కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనము దేవుడే చూసుకుంటాడని రోడ్డు మీద మధ్యలో వెళ్ళం కదా. దేవుడు నాన్న రైలు పట్టాల మీద వెళ్ళం కదా. రైలు వస్తున్నప్పుడు జ్ఞానం సార్ అది. దయచేసి ఏది ఏమైనా దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని మనం పోగొట్టుకున్నాం. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కానీ ఒకవేళ రేపు పిఎం అయిన తర్వాత, పోస్ట్ మార్టం అయిన తర్వాత రేపు జస్టిస్ జరుగుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఇంతవరకైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ న్యాయం వైపు లేరు. చెప్తున్నాను కదా, ఈ ఇష్యూ కామ్ డౌన్ చేయడానికి అన్యాయం కూడా చేయటం లేదు, అలాగే న్యాయం చేయటం లేదు. ఇష్యూ అవ్వకుండా కామ్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ వాళ్ళు ఒకటైపోయారు. ఎవ్వరు కూడా మర్డర్ అయినా మీరు సైలెంట్గా వెళ్ళిపోండి, యాక్సిడెంట్ సైలెంట్గా వెళ్ళిపోండి, ఇది వాళ్ళు చెప్పకనే చెబుతున్నటువంటి మాట. ఆ కంప్లైంట్ పేపర్ ఉంది నా దగ్గర, ఫోటో తీసుకున్నాము. కానీ అది నేను ఈ యూట్యూబ్లో పెట్టకూడదు తప్పు కాబట్టి పెట్టడం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇంతవరకు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క ఎవిడెన్స్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, ఒక దర్యాప్తు లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఏమంటే ఫ్యామిలీ సభ్యులు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, మేము చేయలేదు. మరి అది రైటో రాంగో నాకు తెలియదు, చాలా తప్పు అనిపిస్తుంది నాకు. దయచేసి సేవకులారా, క్రైస్తవులారా, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా రేపు అందరూ కదలి రండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మనం అందరం కలుద్దాం. దైవజనులు చాలా మంది వస్తున్నారు, నేను వస్తున్నాను. మీరు రండి, కలిసి కట్టుగా చెయ్యి కలిపి నిలబడదాం, గలం విప్పుదాం, మౌనంగా పోరాడదాం, న్యాయాన్ని రప్పిద్దాం. క్రైస్తవులంటే ఏంటో చూపిద్దాం, క్రైస్తవుల ఐక్యత ఏంటో చూపిద్దాం. ఇంతకాలం మౌనంగా ఉన్నాం, ఇంతకాలం నోరు మూసుకొని ఉన్నాం, ఇంతకాలం మన ప్రేమ చేత సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు తిరగబడమని చెప్పట్లా. రండి, మనం స్వరం ఎత్తితే ఎలా ఉంటుందో చూద్దాం, మనం మాట్లాడితే ఎలా ఉంటుంది. శత్రువులకి మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలాగా చేద్దాం. క్రైస్తవుడు అంటే నిద్రపోతున్న సింహం వంటి వాడని మతోన్మాదుల గుండెల్లో భయం పుట్టేలాగా చేద్దాం. రేపు చూపిస్తాం క్రైస్తవుల దమ్మేంటో. రేపు పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఎలా తారుమారవుతాయో కూడా నాకు తెలియదు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మధ్యలో పోస్ట్మార్టం జరగాలని చెప్పాం. అంటే ఒకరు కాదు, 5-6 మంది డాక్టర్లు కలిసి పోస్ట్మార్టం చేయాలంటే దానికి కూడా పోలీసు వారు యాక్సెప్ట్ చేశారు, అగ్రీ చేశారు, అంగీకరించారు. పోలీసు వారు సపోర్ట్గానే ఉన్నారు. కానీ ఇష్యూస్ అవ్వకుండా, ఒకవేళ మర్డర్ అని తెలిసినా కూడా సైలెంట్గా వెళ్ళిపోండి అన్నటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. మరి ఫ్యామిలీ ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవటం లేదు నాకు అర్థం కావటం లేదు. ఏదేమైనా ఒక గొప్ప దైవజన్ని మనం పోగొట్టుకున్నాం. పోయిన వ్యక్తిని తిరిగి మనం తెచ్చుకోలేం. తిరిగి మనమే ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మర్చిపోకండి, రేపు ఉదయం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఉదయం 10 గంటలకి నేను క్రైస్తవుణ్ణి అని నమ్మిన ప్రతి ఒక్కడు కదలి తరలి రండి. రేపు కలుద్దాం, అందరం న్యాయ పోరాటం చేద్దాం. ఆ దైవజనుడి పక్షాన క్రీస్తు ప్రేమను కలిగి నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.